హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం మన వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న మత్స్యదర్శినికైతే వస్తామండి. ఇది ఎగ్జాక్ట్‌గా ఆర్‌కే బీచ్ బస్ స్టాప్‌కి ఆపోజిట్‌లోనే ఉంటుంది. మనం ఇంక టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్లి ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకి టికెట్ అయితే అడల్ట్స్‌కి 50 రూపీస్ అయితే చార్జ్ చేశారండి. టికెట్ తీసేసుకున్నాం. పదండి ఇంక లోపలికి వెళ్ళిపోదాం. మనం ఇంక లోపలికొచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్న ఈ 2 ఫిషెస్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయండి. మనం ఇప్పుడు నెక్స్ట్ అక్వేరియంకైతే వెళ్ళిపోదామండి. ఇదైతే గోల్డ్ ఫిష్ అని ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ చిన్న చిన్నవున్నాయి లోపల. చూడండి కిందనున్నాయి. ఒక 5 ఫిషెస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ స్పాట్ స్నాపర్ ఫిష్ అని చిన్న ఫిషెస్ ఉన్నాయండి. ఒకటి ఇది బ్లూ కలర్‌లో ఉంది. సో నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్‌లో ఒకటి ఉంది. ఇది కూడా బ్లూ షేడ్‌తో ఉంది ఇంకో ఫిష్. బయట ఉన్న అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అన్నీ కూడా మనం చూసేసామండి. ఇంకా లోపలికొచ్చాము. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వైట్ షార్క్, టైగర్ షార్క్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. ఇవి ఒక అక్వేరియంలో 10 ఉన్నాయండి. పక్కన వేరే అక్వేరియం అయితే ఉందండి. దానిలో కూడా సేమ్ ఉన్నాయి. టైగర్ షార్క్ అండ్ వైట్ షార్క్. నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ ఆరోవనా ఫిష్ అయితే ఉందండి. ఇది ఓన్లీ అక్వేరియంలో సింగిల్ ఫిష్ మాత్రమే ఉంది. ఓన్లీ ఒక్కటే ఉంది. తర్వాత ఇక్కడ రెడ్ ఫిన్నెట్ షార్క్ అని చెప్పి ఇంకో చిన్న ఫిష్ ఉందండి. ఇది చాలా చిన్నవి, ఒక 2, 3 ఉన్నాయి అంతే ఒక దానిలో.
ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవి వైట్ షార్క్ అండ్ క్యాట్ ఫిష్ కూడా ఉందండి. క్యాట్ ఫిష్ అయితే ఒక్కటే ఉంది. అది ఆ చివరి నుండి అస్సలు మూవ్ అవ్వట్లేదు. వెనక్కి తిరిగి ఉంది ఇది. లోపల ఏదో వర్క్ కూడా అవుతుంది. సో, మొత్తం కొన్ని ఫిషెస్‌కైతే పైన బోర్డ్ కూడా లేదు. దాని నేమ్ ఏంటో తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం చూస్తున్నవైతే యెల్లో ప్యారెట్ ఫిషెస్ అండి. చాలా బావుంది ఇది మాత్రం. ఇక్కడున్న అన్నింట్లో నాకు బాగా నచ్చిన ఫిష్ ఇది. చూడండి ఏదో క్యూట్‌గా యెల్లో కలర్‌లో చాలా చబ్బీగా ఉంది. ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్న చేపలన్నింటికి కూడానా బోర్డ్ అయితే లేదు. అంటే ఫిష్ నేమ్ ఏంటనేది తెలుసుకోవడానికి అవ్వట్లేదు. బోర్డ్స్ అన్నీ కూడా తీసేశారు. ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం నార్మల్‌గా ఇంకా అన్నీ చూసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఫిష్ ఆస్కార్ ఫిష్ అండి. ఇది చూసారా మొత్తం చెమ్కీలా ఉంది, మెరుస్తుంది. ఈ ఫిష్ అయితే ఎక్కువగా అమెరికాలో ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫిష్‌లని ఇలా సెంటర్‌లో పెట్టారండి. ఇవి కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌లా ఉన్నాయి. కానీ ఇక్కడంతా కూడా కొంచెం లోపల డార్క్‌గా ఉందండి. గ్లాసెస్ కూడా కొంచెం క్లీన్‌గా అనిపించలేదు. అందువల్ల ఇవి క్లియర్‌గా అయితే మనకు కనిపించట్లేదు. చూడండి ఇదంతా కూడానా. ఇక్కడున్న అన్ని ఫిషెస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్.